మాన్సూన్ సీజన్లో తొలి వర్షానికి ముంబై మునిగింది. రోడ్లు చెరువుల్లా మారాయి. కొండ చర్యలు చెట్లు విరిగిపడి జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్డు రైలు మార్గాలతో పాటు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతో పాటు థానే పాల్ఘర్ జిల్లాలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి ముంబైతో పాటు నవీ ముంబైలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కోపర్ ఖైరానే గన్సౌలి స్టేషన్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదర్ స్టేషన్లో రైలు పట్టాలపై నీరు నిలిచింది. విక్రోలీ వెస్ట్లో రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరద నీరు భారీగా చేరటంతో అంధేరిలోని అండర్ పాస్లో వాహనాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గత 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకే ముంబై మేయర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. దాదర్, హింద్మాత, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో ఆమె కళ్లెదుటే బీఎంసీ ఉద్యోగి ఒకరు మ్యాన్ హోల్లో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహచర సిబ్బంది ఆయన్ను బయటకు తీశారు. ఘటన నేపథ్యంలో బీఎంసీ అధికారులపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్ హోళ్లు తెరిచి ఉండటం కనిపిస్తే సంబంధిత అధికారిపై సస్పెన్షన్ వేటు విధిస్తామని హెచ్చరించారు. అటు థానే, పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం మాల్స్టేజ్ ఘాట్లో స్వల్ప కొండ చర్యలు విరిగిపడగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ రోడ్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. థానేలో 24 గంటల్లో 77.97 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మహారాష్ట్రలో రానున్న రోజుల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. థానే, రాయ్గఢ్, పాల్ఘర్, సింధుదుర్గ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.